మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మరోసారి వివాదాల్లో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా నర్సింపట్నంలో ఓ జాతరలో డప్పు కొడుతున్నటువంటి దళితులపైన దాడి చేశారు. అయితే ఎత్తుల భాస్కర్రావు చెంప మీద కొట్టారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతుంది. స్పీకర్ తీరును కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయ్యన్న పాత్రుడి అహంకారం పైన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ ఈ పనులేంటంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. స్పీకర్ కాకముందు కూడా పలు వివాదాల్లో అయ్యన్న పాత్రుడు ఉన్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, పూర్తి స్థాయిలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు దళితుడిపైన దాడి చేయడం మాత్రం కొంతవరకు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఆ వీడియో అసలు దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అమ్మవారి జాతర నిర్వహిస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు అక్కడ డప్పు కొట్టేటటువంటి వ్యక్తిని, ఎత్తుల భాస్కర్ రావు అనేటటువంటి వ్యక్తిని చెంప మీద కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అగ్రెసివ్ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అయ్యన్న పాత్రుడి పేరే చెప్తారు. అది వివాదాలకు కానీ ఎటువంటి అంశాలైనా సరే తెర మీదకి వచ్చేటటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు గడుస్తున్నటువంటి నేపథ్యంలో అడపా అయ్యన్న పాత్రుడు ఈ వ్యవహార తీరు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్కసారిగా అమ్మవారి జాతరలో అది దళితులకు సంబంధించినటువంటి డప్పు కొట్టే వ్యక్తి పైన చెంప మీద కొట్టడంతో ఒక్కసారి వివాదం తలరేగిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా దళిత సంఘాలకు సంబంధించినంత వరకు పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దళితుల పైన అంత చిన్న చూప, దళితులకి అంత అహంకారం అంటూ కూడా పూర్తి స్థాయిలో దళిత సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ గా ఉంటూ గౌరవనీయమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి దారుణానికి ఒడిగట్టడంపై అయితే మాత్రం పూర్తి వివాదం చెలరేగుతుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా నర్సీపట్నంలో అమ్మవారి జాతర జరిగేటప్పుడు డప్పు కొట్టేటటువంటి వ్యక్తి పైన చేయి చేసుకోవడం పూర్తి వివాదానికి తెరలేపినటువంటి సిచ్యువేషన్ గా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జరిగేటటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ఆ ఒడిదుడుకులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక అధికారిగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి ఏదైతే చెంప మీద కొట్టి వివాదాన్ని తెలరేగడం పూర్తిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా దళిత సంఘాలు కూడా పూర్తిగా మండిపడేటటువంటి పరిస్థితి. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇటువంటి దారుణానికి ఒడిగట్టడం, మరీ దళితులంటే ఎంత చిన్న చూపు అంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. భరత్, గతంలోనూ కొన్ని వివాదాల్లో ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఈ తాజా వివాదం ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్న ఆ వ్యక్తి స్పీకర్ దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా చెంప మీద కొట్టి ఏదో సూచనలు చేస్తున్నట్లుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో దీనిపైన ఇప్పటివరకు స్పీకర్ ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చారా, ఏమైనా స్పందించారా? ఏదైతే ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడాను స్పీకర్ అయ్యన్న పాత్రుడు వేదికపై కానీ దేనిపైన కూడా ప్రస్తావించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా దళిత సంఘాలు మండిపెడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి జరిగేటటువంటి ఒడిదుడుకులను సర్ది చెప్పాల్సింది పోయి తిరిగి చేయి చేసుకొని దళిత సంఘాలకు సంబంధించినంత వరకు వాళ్ళని అంత కించపరిచే విధంగా మాట్లాడతారా అంటూ కూడా పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అసలు వివాదానికి సంబంధించినంత వరకు అసలు చేయి చేసుకోవచ్చడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు చేయి చేసుకున్నారని దానిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొకవైపు చెంప దెబ్బతిన్నటువంటి భాస్కర్ కూడా దీని మీద పూర్తిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, అమ్మవారికి సంబంధించినంత వరకు కూడాను ఆ అమ్మవారిని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో ముందుగుంట డప్పు కొట్టు వెళ్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు ఎందుకు చెంప మీద కొట్టారనే దానిపై క్లారిటీ లేనటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తిగా కూడా అయ్యన్న పాత్రుడు మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సంఘాలు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దళిత సంఘాన్ని చిన్న చూపు చూడడంతో పాటుగా చేయి చేసుకోవడంపై అయితే మాత్రం తీవ్ర వివాదమే చెలరేగుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటుగా అధిష్టానం దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్ళినట్టుగా సమాచారం అవుతుంది. దీనిపైన అసలు అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడతారు, అసలు జరిగినటువంటి వివాదానికి సంబంధించినంత వరకు చేయి చేసుకోవాల్సిన పరిస్థితులపై కూడా పూర్తిగా వివరణ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రధానంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఓ జాతరలో డప్పు కొడుతున్నటువంటి దళితులపైన దాడి చేశారు. ఎత్తుల భాస్కర్ రావు చెంప మీద కొట్టారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్గా మారుతుంది. స్పీకర్ తీరును కూడా తప్పుపడుతున్నారు. సో అయ్యన్న పాత్రుడు అహంకారం పైన నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఈ పనులేంటి అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. స్పీకర్ కాకముందు కూడా పలు వివాదాల్లో అయ్యన్న పాత్రుడు ఉన్నటువంటి పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మనం విజువల్స్ లో చూసుకున్న డప్పు కొడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా స్పీకర్ పక్కనే వరుసగా డప్పు కొడుతున్నటువంటి వైనం. సో స్పీకర్ ముందుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో సూచనలు చేస్తున్నట్లుగా చూస్తూ సో ఒక్కసారిగా పక్కకు వచ్చినటువంటి ఆ వ్యక్తి పైన చంప మీద కొట్టి ఏదో వెనక్కి అన్నట్టుగా ఏదో ఒక సూచన చేసినట్లుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి తను డప్పు తీసుకోవడం, స్పీకర్కి దగ్గరగా ఉండడం, సో ఈ మొత్తం కొంతవరకు ఆగ్రహాన్ని కలిగించాయా? అసలు అక్కడ ఏం జరిగింది? స్పీకర్ ఒక్కసారిగా దాడి చేయాల్సినటువంటి అవసరం, ఆ సందర్భం ఎందుకు వచ్చింది? స్పీకర్ వారికి ఎలాంటి హెచ్చరిక చేస్తున్నారు? ఎందుకు ఆ వ్యక్తిని ఒక్కసారిగా చంప మీద కొట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మళ్ళీ పక్కనే చూపించినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అన్న దానిపైన మాత్రం రకరకాల ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ స్పీకర్ స్థాయిలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తించేటువంటి తీరు ఇదేనా అంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఏం జరిగింది? ఎందుకు అయ్యన్న పాత్రుడు ఒక్కసారిగా కొట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత ఒక్కసారిగా ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అన్న దానిపైన కూడా దళితులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో దళిత సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో స్పీకర్ దీనిపైన స్పందిస్తారా? సో ఒక్కసారిగా కొట్టాల్సినటువంటి పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది? దీనిపైన ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే స్పీకర్ ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి. ఒక జాతరకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడే డప్పు వాయిచ్చేటువంటి వ్యక్తిని కొట్టడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది.